ఈ ఈ సభాముఖంగా నేను ఒక వివరణ, విశ్లేషణ, సంజాయిషి లేక క్షమాపణ అంటారా, సభాముఖంగా చెప్పాలనుకుంటున్నాను. మొదటి మాట, లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 'ఏ స్థితి? నా ప్రాణము ప్రభువును ఘనపరచుచు ఉన్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనక ఇది మొదలుకొని, చెప్పండి, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు 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 అందురుగాక. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు 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 అని అందురుగాక. తలపైకెత్త. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని, మీ దీనస్థితిని కటాక్షించి మిమ్మల్ని ఏం చేస్తారట? హెచ్చించును. ఫస్ట్ పర్సన్ మరియమ్మ తల్లి. నేను ఒక వివరణ అన్నాను కదా, నా జీవితంలో శారమ్మని శారమ్మ తల్లి అంటాను, మరియమ్మని మరియమ్మ తల్లి అనే అంటాను. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఆయా ప్రాంతాలను బట్టి, రాజమండ్రి వొకాబులరీని బట్టి, భాష, సరళమైన భాష లేకపోతే వ్యవహారికంగా మాట్లాడేటప్పుడు యేసు ప్రభువును కూడా, ఇప్పుడు మా ప్రాంతాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అప్పుడు యేసు బాబా కాస్త కటాక్షించిన ఆయన అంటాను. ప్రొటెస్టెంట్ని దాడి చేస్తారా? ఎందుకు? ఇప్పుడు నన్ను అంటారా, అయ్యా బాబా 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 అంటారు. అది వ్యవహారికం. మరియమ్మ తల్లిని ఎప్పుడు నేను మరియమ్మ తల్లి అనే సంబోధిస్తా. కాకపోతే వ్యవహారికంగా చెప్పేటప్పుడు నా ముందు కూర్చున్న ప్రజల యొక్క వ్యవహార శైలి, భాషను బట్టి మరియమ్మ తల్లిని గురించి చెప్తూనే నేను ఒక మాట మాట్లాడాను. దేవదూత వచ్చి చెప్పారు, దయాప్రాప్తురాలా, నీవు కృప పొందుకొని ఉన్నావు, నీవు గర్భవతి అయి కుమారుణ్ణి కంటావు. వెంటనే మరియమ్మ తల్లి, ఇది ఎలా సాధ్యం? నేను కేవలం ప్రధానం చేయబడిన దానను కదా అని అంటారు. నేను అంటాను, ఇంత క్రితమే జకరియా కూడా ఇది ఎలా సాధ్యం అని అన్నాడు, మోగోడైపోయాడు, నోరు పోగొట్టుకున్నారు. నువ్వు కాస్త జాగ్రత్త అమ్మా మరియమ్మ, జాగ్రత్త, ఎక్కువ తక్కువ మాట్లాడు. దేవదూత పంపించింది పర్ఫెక్ట్ అడ్రస్కే. పక్కింటికి వెళ్ళబోయి నేను మీ ఇంటికి రాలేదు కదా, డైరెక్ట్గా మరియా దయాప్రాప్తురాలు అన్నాడు. వ్యవహారికంగా నేను మాట్లాడుతూ ఎక్కువ తక్కువలు అనే చోట ఎక్స్ట్రాలు మాట్లాడదు మరియమ్మ అని మాటలో కబుక్క నోరు జారాను. అది తప్పు అంటే సభాముఖంగా క్షమాపణ చెప్తున్నాను. ఇప్పుడు నా 18వ ఏట నేను దేవుని ఇంటికి వచ్చింది, నా 18వ ఏట నేను నా దేవుని ఇంట్లోకి వచ్చా. 35 సంవత్సరాలు దాటింది దేవుని సేవలో, 35 సంవత్సరాలు దాటింది. ఏ సేవ చేయమని పిలిచారు ఆయన? సమాధానపరచు పరిచర్యనే మాకు అప్పచెప్పాడు, కానీ వివాదాస్పదమైన సేవను చేయమని చెప్పలేదు. వివాదాస్పదమైన సేవ చేసుకోవడానికి నేను సేవకు రాలేదు, సమాధానపరచు పరిచర్య చేయడానికే వచ్చాను. ఒకవేళ అభ్యంతరకరం అయితే సభాముఖంగానే క్షమాపణ చెప్తున్నాను, వ్యవహారికంగా మాట్లాడాను. 2, సంఘాలను గురించి, ఎఫెసీ పత్రికలో ఉన్న సంఘాలను గురించి, ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాలను గురించి మాట్లాడుతూ ఆ సంఘాలు ఎలా ప్రారంభించబడ్డాయి, ఆ సంఘాల్లో ఉన్న లోటుపాట్లు ఏమిటి, అప్పటి కాలమాన పద్ధతులను బట్టి పద్మాసు దీవిలో పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు యోహానికి ఉత్తరం ఇచ్చారు, దేవుని కుమారుడైన క్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడని అప్పటి కాలమాన పద్ధతులను బట్టి నేను చెప్పింది. ఒకవేళ ఇబ్బంది, అభ్యంతరం అనుకుంటే సభాముఖంగా క్షమించండి. సమాధానపరచు పరిచర్య చేయడానికి వచ్చాను, కానీ 35 సంవత్సరాలుగా అలాంటి సేవ కోసమే ముందుకెళ్తున్నాం, కానీ అందరితో పేచీ పెట్టుకొని, అందరితో జగడాలు పెట్టుకొని సేవ చేసుకుంటూ వెళ్ళడానికి కాదు. క్షమించండి. ఇక్కడ